హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కొద్దిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా అంటే చాలా మీకు వెంటనే రావాలి అంటే మన నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే కంటెంట్ మీకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. చాలామంది వచ్చేసి కౌశల్యం అనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కు అప్లై చేసేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి ఇంకా మెసేజ్ అనేది రాలేదు. మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అలాగే మెసేజ్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏమైనా రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడము, లేకుంటే ఇంకా మంచి స్కిల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ వర్క్స్ పెట్టడము, అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టడము, ఇలాంటివి అవన్నీ టోటల్గా మీకు ఒక వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడైతే కంటెంట్కి వెళ్ళిపోదాం. నేను ముందు 4 క్వశ్చన్స్ వేసాను కదా, దానికి ఆన్సర్స్ అయితే నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వచ్చేసి చాలామంది వచ్చేసి ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో వచ్చేసి మనకైతే మెరిట్ లిస్ట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మీకు మీ వాట్సాప్కే వస్తుంది. మీ వాట్సాప్లో మీ పేరు, అలాగే తర్వాత వచ్చేసి మీ సచివాలయము, అలాగే మీ సచివాలయంలో ఎక్కడ సింక్ అయింది అని చెప్పేసి వస్తుంది. దాంట్లో యువర్ సక్సెస్ఫుల్ మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈ మెసేజ్లో ఏమి ఉంటుందంటే మీరు బాగా చెప్పారు, మీకు ఇంకా మంచిగా మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి అనేసి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది. అలాగే మీరు లాగిన్ అయిన వెంటనే మీరు పెట్టింటారు కదా డీటెయిల్స్, దాంట్లో మీకు ఇన్కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చి ఉంటుంది. అది మీరు లైక్ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలంటే మీ కాడ ఉండే ప్రాజెక్ట్స్ వర్క్ అప్డేట్ చేసుకోండి. అలాగే తర్వాత వచ్చేసి ఈవెన్ మీకు ఇంకా ఏదైనా స్కిల్ ఉండిందంటే ఆ స్కిల్ని యాడ్ చేసుకోండి. మంచిగా రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోమని దాని అర్థం. మంచిగా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం వల్ల మన డేటా అంతా సచివాలయంలో సింక్ అయి ఉంటుంది. ఆ డేటా అంతా వచ్చేసి మనకి ఎప్పుడైతే మనము నౌకరీ మనము దాని కిందనే ఉంటాయి ఆప్షన్స్, దాని మీద ట్యాప్ చేస్తాం. మనము డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు మనకి గవర్నమెంట్ నుంచి మంచి ప్రొఫైల్ను మన ప్రొఫైల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు అయితే తీసుకొని ఒక కంపెనీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. నేనేం చెప్పేది ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా మీరు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మంచిగా ఉండాలి. అలాగే సెంటెన్స్ ఎక్కడెక్కడ వాడాలి ఏమి అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే మీకు తెలిసి ఉండాలి. అలాగే తర్వాత వచ్చేసి మీరు అంత ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత తక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కొద్దిగా మీడియంలోనే మీకు వచ్చిన రాని ఇంగ్లీష్తోనే మేనేజ్ చేసి మీరైతే జాబ్ అయితే కొట్టవచ్చు. అలాగే మీకు మంచిగా ఆ స్కిల్ కూడా ఉండాలి, మేనేజ్ చేసే స్కిల్ కూడా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా చాలు, మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడితే చాలు అనేసి నేనైతే చెప్తున్నాను. అలాగే మీ రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మీకు మీకు రాని స్కిల్స్ అన్నీ మీరు పెట్టి మళ్ళీ ఇబ్బంది పడి వాళ్ళు అడిగినప్పుడు ఇబ్బంది పడద్దండి. మీకు ఏవైతే వచ్చో పర్ఫెక్ట్గా మీకు మినిమం నాలెడ్జ్ ఉందో ఆ సబ్జెక్ట్ పైన, ఆ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఆ సబ్జెక్ట్ పెట్టి ఆ సబ్జెక్ట్ పైన ఏమైనా ప్రాజెక్టులు చేశారా, ఏదైనా ఇంటర్న్షిప్స్ చేశారా, ఏమైనా చేశారా అని చెప్పేసి దానికి తగ్గట్టుగా మీరైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే ఆ రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఆ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా అయిన తర్వాత వాళ్ళకి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నౌకరీలోనో లేకుంటే ఇంకొక చోటనో మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఈ కౌశల్యం దాంట్లో ఏదైనా అప్డేట్ వస్తే మీకు వాట్సాప్కే డైరెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇంకా మెసేజ్ రాని వాళ్ళకి వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే మెసేజ్ అయితే వస్తుంది. డెఫినెట్గా అయితే మీరు కూడా సెలెక్ట్ అవుతారు 100% అయితే డామ్ ష్యూర్. అలాగే వచ్చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు.
కౌశల్యం అప్డేట్ ఇంకా రాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు వస్తుందా లేదా, మేము లేకుంటే వేరే దానికి అప్లై చేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము ఏపీ అండ్ తెలంగాణ అలాగే వరల్డ్ వైడ్ ఆన్లైన్ సర్వీస్ చేస్తాం కాబట్టి ప్రతిదీ అప్డేట్ వచ్చినప్పుడు మీకు మీ వంతుకు షేర్ చేయడం నా వంతు. ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. మీరు వచ్చేసి ఈ వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చి ఇంకా మీరు బెటర్గా పర్ఫామ్ చేయడానికి, మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి నేనైతే తోడ్పడుతా. ముందు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. మీ అందరికీ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అప్డేట్ చేసుకోండి, ఇంకా రాని వాళ్ళు వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది. అందరూ సెలెక్ట్ అయిపోతారు. మినిమం అనేది బేసిక్ ఇంగ్లీష్ అనేది మేనేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్.